నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మురళి. ఇక తెలంగాణ రాజకీయాల్లో కొద్ది రోజులుగా బీజేపీ నేతలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలకు కారణం మెట్రో విస్తరణకు కేంద్రం సాయం చేయడం లేదని, RRR నిర్మాణానికి ఆమోదం తెలియజేయడం లేదని, వీటికి కిషన్ రెడ్డి మోకాలు అడ్డుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో నేరుగా ప్రధానమంత్రి మోదీతో సమావేశమై తెలంగాణ చిట్టా విప్పేశారు రేవంత్ రెడ్డి. ఈ చిట్టాలో మెట్రో విస్తరణతో పాటు RRR కూడా ఉన్నాయి. డ్రై పోర్టు నుంచి బందర్ పోర్టుతో అనుసంధానం, సెమీ కండక్టర్ల పరిశ్రమతో పాటు రక్షణ రంగ ప్రాజెక్టుల జాబితాను కేంద్రానికి ఇచ్చారు సీఎం. ముఖ్యంగా మెట్రో రైల్ మార్గం 2వ దశ నిర్మాణానికి కేంద్ర సాయం ఆశిస్తున్నారు రేవంత్ రెడ్డి. RRRలో ఉత్తర దక్షిణ భాగాలకు ఒకేసారి ఆర్థిక శాఖ, మంత్రిమండలి అనుమతులు ఇవ్వాలని విన్నవించారు. హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేసే డ్రై పోర్టును మచిలీపట్నం పోర్టుకు అనుసంధానించేలా గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు. దీనివల్ల సరుకు రవాణా ఖర్చు తగ్గడంతో పాటు ఎగుమతులకు దన్నుగా ఉంటుందన్నది సీఎం మాట. ఉద్యోగాల కల్పనకు ఊతమిచ్చేలా సెమీ కండక్టర్ పరిశ్రమకు మద్దతు ఇవ్వాలన్నారు. పరిశ్రమలకు స్థలాలు, నైపుణ్యం గల మానవ వనరులు, మౌలిక సదుపాయాలు హైదరాబాద్లో అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. రక్షణ రంగ పరికరాల తయారీలో ముందున్న హైదరాబాద్లో డిఫెన్స్ ఎక్స్పో నిర్వహించాలని కోరారు. తమిళనాడు, యూపీ, ఏపీ మాదిరి తెలంగాణకు కేంద్రం సహకరించాలన్నారు రేవంత్ రెడ్డి. మరి వీటికి కేంద్రం నుంచి అండాదండా లభిస్తాయా అనేది ప్రశ్నగా మారింది. అటుగా దీనిపై మనతో మాట్లాడటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెజావత్ వెంకట్ నాయక్, అలాగే పల్నాటి వెంకటరెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, ఇరువురు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వెంకట్ నాయక్ గారు నమస్తే. ఎస్ వెంకట్ నాయక్ గారు వినిపిస్తుందా? ఎస్. నిజంగా రేవంత్ రెడ్డి బీజేపీని, కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు అనే దాంట్లో ఏంటి, ఎంతవరకు చూడాలి? నిజంగానే రాష్ట్రానికి కావాల్సినటువంటి వాటన్నిటికీ ప్రతిదానికి కూడా మేము సహాయం చేస్తుంటే మమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నారని బీజేపీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రం డెవలప్ అవుతుందనంటే మేము ఎందుకు సహకరించాం అనేది కూడా బీజేపీ నేతలు కావచ్చు, లేకపోతే కిషన్ రెడ్డి కావచ్చు, నేరుగా చెప్తున్నటువంటి మాట. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి ఒక ప్రశ్న ఏం చెప్తారు మీరు? మురళి గారు, మీకు వెంకటరెడ్డి గారికి నమస్కారం. ఇక్కడ విషయం తెలంగాణ ఆకాంక్షల విషయానికి వచ్చినప్పుడు రాజకీయాలను పక్కకు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వెనకాడదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ వెనకాడదు. రాజకీయాల కంటే ముందు తెలంగాణ ప్రజల ఆకాంక్షలే మాకు ప్రధానం. అందుకోసమే నీతి ఆయోగ్ మీటింగ్ లో కానీ, ఏ మీటింగ్ లో కానీ, ఏ కేంద్ర మంత్రులు కలిసే విషయంలో కూడా ఎక్కడ ప్రభుత్వం కానీ, పార్టీ కానీ కాంప్రమైజ్ అవుతలేదు. సో ఇక్కడ ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మురళి గారు. తెలంగాణ రాష్ట్రంలో ఫేజ్ 2 మెట్రో విషయంలో కానీ, RRR విషయంలో కానీ, దాంతోపాటు తెలంగాణకు రావాల్సిన వాటాల విషయంలో కానీ, తెలంగాణలో కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ విషయంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న సంబంధిత శాఖ మంత్రులు ప్రతి కేంద్ర మంత్రిని కలిసే ప్రయత్నం చేసిరు. ఆ ప్రయత్నంలో సఫలీకృతమైనవి. ఒక మాట అయితే స్పష్టంగా చెప్తున్నా, 1,68,00,00,000 వరకు ఉన్న ప్రపోజల్స్ ఏదైతే ఉందో ప్రతి కేంద్ర మంత్రి వద్ద పెట్టి రావడం జరిగింది. దాని వెనకాల ప్రధాన ఉద్దేశం మీరు చూడండి, మూసీ రివర్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే హైడ్రా కానీ, మిగతా కొన్ని ప్రాజెక్టుల విషయంలో కానీ 100% కేంద్రం నుంచి మాకు మద్దతు కావాలని చెప్పి కోరడం జరిగింది. కానీ మీరు చూడండి మురళి గారు, ఇక్కడేమో మద్దతు ఇచ్చినట్టు ఇచ్చి అక్కడ తెలంగాణ ఆకాంక్షల కోసం కొట్లాడే విషయంలో ఫెయిల్ అవుతుంటారు. 8 మంది ఏది ఎంపీలుగా మన కాంగ్రెస్ నుంచి ఉంటే అదే 8 మంది ఎంపీలుగా మళ్ళీ బీజేపీ పార్టీ నుంచి ఉంటారు. ఇరువురు ఉన్నప్పుడు కొట్లాట విషయంలో కానీ, తెలంగాణ ఆకాంక్షలు, తెలంగాణ రావాల్సిన నిధుల విషయంలో కానీ ఏది ప్రశ్నించడంలో బీజేపీ పార్టీ ఎంపీలు 100% ఏది విఫలయత్నం చెందారని అయితే మనం అనుకోవచ్చు సార్. ఎందుకంటే మీరు చూడండి, ఈరోజు మూసీ డెవలప్మెంట్, దాన్ని ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంది. మూసీ రివర్ ఫ్రంట్ మనం ఏది దాన్ని ప్రాపర్ వేలో డెవలప్ చేయాలి, అది ప్రక్షాళన దిశగా వెళ్ళాలి. ఏదైతే సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఎట్లా జరిగిందో ఇక్కడ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కూడా అట్లే విధంగా జరగాలంటే 100% కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారం ఉండాలని చెప్పి కోరినాం. దానికి ఆ సహాయ సహకారం అందించడం పక్క పడేస్తే ఈటెల రాజేందర్ లాంటి ఒక పెద్ద మనిషి ఏది గతంలో ఆర్థిక మంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేసి చెరువులో పునరుద్ధరణ జరగాలి, మూసి ప్రక్షాళన జరగాలని చెప్పి తనే దగ్గరుండి బడ్జెట్ ఎలకేట్ చేసిన వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఆ పని చేస్తుంటే దాన్ని కొర్రీలేయడం, ఏదో దాన్ని అడ్డుపుల్లలేయడం లాంటివి చేస్తున్నారు. ఏది నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి కనుక ఉంటే 100% కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి. ఏది జాతీయ ఆవాస్ యోజన ద్వారా ఏది ఇళ్ల కేటాయింపులు జరగాలి, మూసి పరాగ ప్రాంతాల వాళ్ళను రీహాబిలిటేషన్ చేసే ప్రయత్నం చేయాలి, బడ్జెట్ ప్రాపర్ వేలో బడ్జెట్ కేటాయింపులు జరగాలి. అప్పుడు మీరు ఏదైనా మాట అన్నా, మీరు ఏదైనా తిట్టినా కూడా 100% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ,
కాంగ్రెస్ పార్టీగా కానీ తిట్టించుకోవడానికి, ఒక మాట అనిపించుకోవడానికి మేము సిద్ధంగా అంటే ఉన్నాం. రాష్ట్రానికి కేంద్రం ఇవన్నీ నుంచి చేయరు. వచ్చేటువంటి ఒకవేళ అదే పరిస్థితి ఉండి ఉంటే రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల విషయంలో కావచ్చు, లేకపోతే వరంగల్ విమానాశ్రయానికి సంబంధించి కూడా మేము ఎందుకు కోఆపరేట్ చేస్తామని కూడా క్లియర్ కట్గా చెప్తున్నట్టు అనమాట. ఆ కోణంలో చూడాల్సినటువంటి పరిస్థితి లేదా? ఏవి మంజూరు కావట్లేదా కేంద్రం నుంచి అని అంటే ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? సార్ మేము ఒకటి అంటున్నాం సార్, ఇప్పుడు తెలంగాణకి ఏది వచ్చినా కూడా అది భిక్ష కాదు సార్, అది హక్కు. ఇప్పుడు 2014 ఏది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కూడా తెలంగాణకి ఇంకా రావాల్సిన హక్కు ఏదైతే ఉందో అది ఇంకా రాలే. అది హామీ రూపంలో ఉంది, హక్కు రూపంలో కూడా ఉంది, అది ఇంకా రాలే. ఇంకా తెలంగాణకి ఇంకా రావాల్సిన విషయం ఏదైతే ఉందో ఆ విషయంలో కూడా కేవలం కాంగ్రెస్ పార్టీగా, ప్రభుత్వంగా మేము కొట్లాడితే సరిపోదు రెడ్డి గారు. బీజేపీకి సంబంధించిన ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కూడా సహకరించాలి. ఏది అధ్యక్ష పదవి కోసం పడేంత పోటీ కానీ, మిగతా విషయాల్లో పడేంత పోటీ కానీ, ప్రభుత్వాన్ని బదనాం చేయడంలో జరుగుతున్న పోటీ కానీ ఇంకెక్కడ జరుగుతలేదు. ఈ సహకరించే విషయంలో కూడా ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఎందుకు ప్రాపర్ వేలో కోఆపరేట్ చేస్తలేరు? ఇప్పుడు మీరు ఇంకో మాట కూడా చెప్పండి, చూడండి మురళి గారు, ఏది RRR కి సంబంధించిన ఏదైతే ఉందో ఒక పక్క ఏది ఉత్తర భాగంలో ఏది పనులు అయితే ప్రాపర్ వేలో నడుస్తున్నాయి, దక్షిణ భాగానికి వచ్చినప్పుడు అదంతా అతలాకుతలంగా ఉంది. అంటే ఫేజ్ ఏదైతే RRR విషయంలో అన్ని ఒకేసారి భూసేకరణ ఒకేసారి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఖర్చు కూడా కొంచెం తగ్గుతుంది. ప్రపోజల్ ప్రాపర్ వేలో ఉన్నప్పుడు కూడా డెవలప్మెంట్ కూడా అదే విధంగా ఎక్స్పాండ్ అవుతుంది. కానీ సగం పనులు చేయడం ఏదైతే ఉందో అది ఎంతవరకు కరెక్ట్ కాదు. అదేవిధంగా ఏది మెట్రో ఫేజ్ 2 పనుల విషయంలో కూడా జనాభాకు అనుగుణంగా, హైదరాబాద్ లో జనాభాలకు అనుగుణంగా, హైదరాబాద్ లో ట్రాఫిక్ అనుగుణంగా మెట్రోల విస్తరణ జరగాలని చెప్పి ప్రభుత్వం చాలా సార్లు విన్నవించుకుంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం వాటా మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. అది ట్రిపుల్ ప్రాసెస్ లో మెట్రో పనులు జరగాల్సిన అవసరం ఉంది. కేంద్రంగా మీరు దాన్ని అప్రూవల్ ఇస్తేనే కదా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లేది. రాష్ట్ర ప్రభుత్వం వాటానైనా కొంచెం దాన్ని ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా, ఎందుకు దాన్ని అప్రూవల్ ఇస్తలేరు? హైదరాబాద్ లో అప్రూవల్ ఇస్తలేదు. హైదరాబాద్ మీద ప్రేమ లేదా? హైదరాబాద్ అంటే డెవలప్మెంట్ జరుగుతుందా? మాట్లాడదాం ఒకసారి. పల్లాడి వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. వారితో కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. RRR విషయంలో కావచ్చు, లేకపోతే మెట్రో విషయంలో కావచ్చు, గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి పదే చెప్తున్నటువంటి అంశం, పెండింగ్లో ఉన్నటువంటి అంశాల్లో ప్రధానంగా RRR కావచ్చు, లేకపోతే మెట్రో, ఈ రెండు అంశాలకు సంబంధించి ముందుకు తీసుకెళ్దామంటే మోకాలడ్డుతున్నారు. భారతీయ జనతా పార్టీ కావచ్చు, లేకపోతే కిషన్ రెడ్డి కావచ్చు, వీటిని ముందుకు వెళ్ళనివ్వట్లేదు అనేటువంటి ఒక ఆరోపణ చేస్తూ నేరుగా ప్రధానమంత్రిని సమావేశమైనప్పుడు వీటన్నిటిని ముందు పెట్టడంతో పాటు తెలంగాణ బీజేపీ నేతలు సహకారం రాష్ట్రానికి సంబంధించి ఇతరత్ర దేంట్లో కూడా సపోర్ట్ చేయట్లేదు అనేటువంటి ఒక కంప్లైంట్ రూపంలో ప్రధానికి చెప్పారు అనేటువంటి ఒక మాట. ఏంటి ఈ కోణాన్ని ఎలా చూడాలి అసలు? ముందుగా మీకు అలాగే ఐ న్యూస్ ప్రేక్షకులకి, మిత్రులు వెంకట్కి నమస్కారం. నిన్న జరిగిన వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా టార్గెట్ చేరుకోవాలనే ఆలోచనతోటి నీతి ఆయోగ్ సమావేశం ఏదైతే జరిగిందో అందరు ముఖ్యమంత్రులు కానీ, మిగతా లెఫ్టినెంట్ గవర్నర్స్ కానీ అందరు కూడా వచ్చి వాళ్ళ స్టేట్ కావాల్సిన ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలన్నీ నెరవేర్చడానికి ఏమేం కావాలని అడిగితే మరి అవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో ఆ సందర్భంలో మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన ఏవైతే ప్రాజెక్టులు కానీ, లేకపోతే మిగతా ఏవైతే కంపెనీస్ కానీ మిగతా ఏమైతే వచ్చే ఉన్నాయో వాటికి కావాల్సిన బడ్జెట్ కానీ అట్లాంటివన్నీ కూడా డిస్కస్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఒకటి, RRRకి సంబంధించి నార్థన్ పార్ట్కి 18,000 కోట్లు రిలీజ్ చేస్తామని కేంద్రమే చెప్పింది. రిలీజ్ చేస్తున్నాము, మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. రెండో పార్ట్ ఏంటంటే ఈ సదరన్ పార్ట్లో మరి ఇప్పటివరకు ఇంకా ల్యాండ్ ఎక్వైర్మెంట్ కాలేదు. యాక్చువల్గా ల్యాండ్ ఎక్వైర్మెంట్ కాలేదు. ఏమన్నది అంత తెలంగాణ రాష్ట్రం ఏమన్నది, సదరన్ పార్ట్ మేము చూసుకుంటాం, నార్థన్ పార్ట్ కేంద్రం చూసుకోమని చెప్పి అంతమంది చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఈ సదరన్ పార్ట్ కూడా కేంద్రమే చూసుకోవాలి, సో కేంద్రమే ఖర్చు పెట్టాలనే ఆలోచనతోటి మళ్ళీ ఇప్పుడేమో కేంద్రం మీద రుతుతా ఉన్నారు. దీని విషయంలో కొంత లేట్ అవుతా ఉన్నది. ల్యాండ్ ఎక్వైర్మెంట్ విషయంలో లేట్ అవుతా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ కానీ ఈ RRRకి ఎప్పటి నుంచో చేద్దామనే ఆలోచనతో ఉంటే వీళ్ళు ఏవైతే ల్యాండ్ ఎక్వైర్మెంట్ కానీ లేకపోతే దాంట్లో కావాల్సిన ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవి సరిగా సబ్మిట్ చేయకుండానే డిలే చేస్తా ఉన్నారు. రెండవది మెట్రో ఫేజ్ 2 యాక్చువల్గా వీళ్ళు November 26 ఎప్పుడో DPR సబ్మిట్ చేస్తే దాంట్లో కొన్ని సవరణలు చేయాలి, దాంట్లో కొన్ని మార్పులు చేయాలని చెప్పి మళ్ళీ తిరిగి పంపించడం జరిగింది. వాళ్ళు ఇప్పటివరకు మరి పంపించారా లేదా
డిపిఆర్ ఇచ్చారో ఎప్పుడు ఇచ్చారో అది కూడా క్లారిటీ లేదు. కానీ ఎంతసేపు ఉన్నా కూడా మరి మెట్రో 2కి బడ్జెట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే దాంట్లో దగ్గర దగ్గర 24,269 కోట్లు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో 18% కేంద్రము, 30% రాష్ట్రాలు, మిగతా ఏదైతే 11,000 కోట్లు రుణం తీసుకురావాలనే ఆలోచనతోటి డిపిఆర్ సబ్మిట్ చేసినట్టుగా కనపడతా ఉంది. కేంద్రం సిద్ధంగా ఉందా మెట్రోకి సంబంధించి? వెంకటరెడ్డి డెఫినెట్ గా ఎందుకు ఉండదండి? దానికి సంబంధించి ప్రకటన కావచ్చు, ఇతరత్ర కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొని రావడం కావచ్చు, ఇతరత్ర దానికి సంబంధించి ఏవి కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ విభాగం ముందడుగు పడనివ్వట్లేదు అనేటువంటి ఒక తీవ్ర ఆరోపణలు ఉంది కదా. సంవత్సరాల కాలం ఎందుకు పడుతుంది అనేటువంటి మాట. అది తప్పు యాక్చువల్ గా. ఇదంతా కూడా ప్రాసెస్ అంతా ఇట్ టేక్స్ టైం అండి. ఇమ్మీడియట్ గా ఇప్పుడే ఈ రోజు సబ్మిట్ చేయగానే రేపు పొద్దున ఎల్లుండి పొద్దున వచ్చినట్టు ఉండదు కదా. ఇవన్నీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా. ఇది మన కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే మిగతా ప్రాజెక్టులు ధనాధన ఖర్చు పెట్టి ఏదో చేద్దామన్నట్టు కాదు కదా. ఏదైనా కూడా డిపిఆర్ సబ్మిట్ చేసినాక దాని మీద ఎక్సర్సైజ్ ఉంటుంది, దాని మీద స్టడీ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఫైనల్ గా డిపిఆర్ అప్రూవల్ అయిన తర్వాత దానికి కావాల్సిన బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ కేంద్రం నుంచి కేటాయించడం కానీ, తర్వాత రాష్ట్రాలు చూసుకోవడం కానీ, తర్వాత మిగతా లోన్స్ విషయంలో కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే సాధ్యాలు ఎక్కడ వరకు అవుతుందో అనేది అది చూసిన తర్వాతనే మరి డెఫినెట్ గా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ఈ 5 కారిడార్స్ ఏవైతే ఉన్నాయో మెట్రో 2 రెండవ దశ డెఫినెట్ గా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంట్లో ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు కూడా అడ్డుపడట్లేదు. అది అది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలే తప్పితే ఇక్కడ కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు. ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు డెఫినెట్ గా వస్తుంది అని చెప్పేసి. దానికి కావాల్సిన అన్ని కూడా మీరు సబ్మిట్ చేయండి, ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్తా ఉన్నారు. కానీ కావాల్సి ఉండి ఇప్పటికీ 2-3 సార్లు బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు, పర్సనల్ గా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. పర్సనల్ గా టార్గెట్ చేయకుండా మీరు మంత్రులతోటి, కేంద్ర మంత్రులతోటి, లేకపోతే ఇక్కడ ఆల్ పార్టీ మీటింగ్ అట్లాంటి పెట్టి మాకు కావాల్సిన ఇవి కావాలని చెప్తే ఎప్పుడు కూడా ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఎప్పుడు పెట్టలేదు. దీంతో పాటుగా మెట్రో 2 దానికి డెఫినెట్ గా అది ఏదైతే బడ్జెట్ ఉందో రిలీజ్ చేస్తారు. రెండో పాయింట్ ఏంటంటే మూసి ప్రక్షాళన కూడా దాని డిపిఆర్ కూడా ఇప్పుడు కూడా సబ్మిట్ చేయలేవు. ఎంత అవుతుంది, ఏం చేస్తారు, రివర్ డెవలప్మెంట్ మరి దాని ఖర్చు ఎంత అవుతుంది, టోటల్ డిపిఆర్ ఇప్పుడు కూడా సబ్మిట్ చేయలేదు. అది సబ్మిట్ చేసిన తర్వాత కదా మళ్ళీ మాట్లాడి అడిగేది, దానికి కావాల్సిన బడ్జెట్ అడిగేది. సో ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి వీళ్ళు ఏదే చేయాలనుకున్నా కూడా, ఏ పాలసీ తీసుకొచ్చినా, ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా, ఏదైనా చేయాలనుకుంటే ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. కాబట్టి దాంట్లో అన్ని కూడా వెనక్కి పోతా ఉన్నాయి. రెండవది నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ముఖ్యమంత్రి గారి స్వయంగా మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర కోసినా కూడా పైసలు రావు, మరి ఈ మెట్రో 2 దశకి దగ్గర వీళ్ళు ఖర్చు పెట్టాల్సింది 7,300. పరిస్థితిని బాహాటంగా చెప్పినప్పుడు కేంద్రం ఆదుకుంటుందనేటువంటి ఒక ఉద్దేశం ఉండదంటారా వెంకటరెడ్డి గారు? ఆ కోణంలో చూడండి. నేను ఏమంటున్నానంటే మెట్రో 2 దశకి 24,269 కోట్లు కావాలి. ఒక రాష్ట్రం ఎంత వేయాలి? 30%. మరి కేంద్రం 18%. రాష్ట్ర వాటా 7,313 కోట్లు. ముఖ్యమంత్రి గారేమో ఒకవైపు నుంచి మా దగ్గర కోసినా కూడా డబ్బులు లేవు, మేము ఏం చేయలేని పరిస్థితి ఉంది, ఏం చేయాలని చెప్పేసి ఈ రోజు అంటా ఉన్నారు. మరి అక్కడ పోయిన తర్వాత సరే రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఒకంత తన పర్సంటేజ్ ని పెంచుకునేటువంటి పరిస్థితులు ఉండమంటారా? అలా ఆ కోణంలో చూడకూడదు. ఇప్పటివరకు గతంలో కూడా ఎప్పుడు జరగలేదు అలాంటిది. దాని మీద ఎక్సర్సైజ్ చేయాలి కదా. ఊరికేనే ఇచ్చేసి అట్లా వచ్చేసి మాకు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయట్లేదు, లేదా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయట్లేదు, లేదా రాష్ట్ర నాయకులు సపోర్ట్ చేయట్లేదు కదా, అది కాదు కదా. వీళ్ళు ఊరికేనే అట్లా చెప్పేసేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరి క్లియర్ గా చెప్పాలి, మీ రాష్ట్రంలో ఇది సాధ్యమవుతుందా, మీరు చేయగలుగుతారా అని చెప్పేసి. ఇప్పుడు జీతాలు వేయలేని పరిస్థితి కనబడతా ఉంది. లోన్లు తెచ్చి నెలకి మరి ఆర్బీఐ నుంచి తీసుకొచ్చి జీతాలు ఇచ్చే పరిస్థితి కనబడతా ఉంది. 1,000 కోట్లు ఇప్పుడు మనం చూసాం. 1,60,000 కోట్ల రూపాయలు దగ్గర ఈ 16 నెలల కాలంలో అప్పు చేసిన పరిస్థితి మనం చూసాం. ఏ విధంగా దానికి సంబంధించి వెంకటరెడ్డి గారు, దానికి సంబంధించి ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్క వేరే విధంగా ఉంది. మాట్లాడదాం ఒకసారి వెంకట నాయక్ గారితో. మీరు చెప్పిన వాటి అన్నిటికి సంబంధించి అడుగుదాం. ఎస్ వెంకట్ గారు, సో అది ప్రతిదానికి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం కాదు, ప్రతిదానికి కూడా మూసీకి సంబంధించి ఇవ్వాల్సినటువంటి డిపిఆర్ ఇప్పటివరకు ఇవ్వనటువంటి
పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వంతో ఇమ్మీడియట్గా వచ్చేటువంటిది కాదు, దానికి కావాల్సిన లెక్కలు కావచ్చు, ఇతరత్ర ప్రొసీజర్ అంతా ఉంటుంది. ఆ ప్రొసీజర్ కూడా ఏమీ చేయకుండా జస్ట్ ఒక విమర్శ చేస్తే సరిపోతుంది అనేటువంటి ఒక మాట. రెగ్యులర్గా అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన దానికన్నా తెలంగాణకు ఒక ఇంత ఎక్కువనే శాంక్షన్ అవుతోంది అనేటువంటి ఒక కీలకమైనటువంటి విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఏంటేం చెప్తారు మీరు? సార్ ముందుగా ప్రధానంగా 3 అంశాలు. ఒకటి మూసి అన్నారు, సెకండ్ మెట్రో అన్నారు, ఇంకోటి ఏమో రెగ్యులర్ గా వాటర్ రావాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చారని అంటున్నారు. మూసి విషయంలో డిపిఆర్ గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను సార్. సార్ డిపిఆర్ లో బడ్జెట్ కూడా ఇంక్లూడ్ చేస్తారు సార్. ఎంత బడ్జెట్ ఎలొకేషన్ జరుగుతుందని, దేనికి ఖర్చు అవుతుందని చెప్పి కూడా ఇంక్లూడ్ చేస్తారు. మరి ఆ బడ్జెట్ లో కేంద్రం వాటా అయినా ఎంతో అంత మేము ఒక 10,000 కోట్లు మేము రాసుకుంటాం, మరి మీరు ఇస్తారా మరి ఇంత పైసలు? అది కూడా దానికి కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు డిపిఆర్ సబ్మిట్ చేసినాక దాని ఖర్చు కూడా ఎంత అవుతుందో మీరే చెప్పాలి. ఎంత ఖర్చు అవుతుందో మీరు చెప్పలే. 16,000 కోట్లు, 1,50,000 కోట్లు, ఎంత ఖర్చు అవుతుందో మీరు చెప్పండి. దానికి మీ దగ్గర క్లారిటీ లేదు కదా. వెంకటరెడ్డి గారు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు డిపిఆర్ లో 2 ఉంటాయి. ఒకటి వర్డ్ డాక్యుమెంట్ ఉంటుంది, ఇంకోటి ఎక్సెల్ షీట్ ఉంటుంది. వర్డ్ డాక్యుమెంట్ లో బడ్జెట్ ని జస్ట్ ఓవరాల్ గా పెట్టినా కూడా ఎక్సెల్ షీట్ లో ప్రతిదీ క్యాల్కులేషన్ ఉంటుంది. ఇట్ కాల్స్ డిపిఆర్. మేమేమంటున్నాం, డిపిఆర్ లో మనీని పెట్టే ప్రతి దానికి ఒక అర్థం పర్థం పెడతాం. ఆ మనీ కేంద్రం వాటా కూడా దాంట్లో పెడతాం. డిపిఆర్ ఇస్తేనే పైసలు ఇస్తామని మీరు అంటున్నారు కదా. మేము ఎంత ప్రాపర్ ఎస్టిమేషన్ పెడతాం, లెక్కలతో సహా పెడతాం. దాన్ని మీరు ఎక్కడైనా ఆడిట్ చెప్పండి, ఇంకేం చెప్పండి, లెక్కలతో సహా చెప్తాం. ఆ డిపిఆర్ ప్రకారం కనీసం ఒక 75 నుంచి 80% వరకు అమౌంట్ ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ నేను ఏం చెప్తున్నాను సార్, మెట్రో పనుల విషయంలో రాష్ట్రం భరిస్తుందా భరించదా అనేది సెకండ్ సార్. కానీ దానికి పర్మిషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, దానికి అనుమతి రావాల్సిన అవసరం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 18% బడ్జెట్ ఇవ్వకపోవడం దాని గురించి కాదు సార్ చర్చ. కనీసం అనుమతి ఇవ్వడానికి కూడా మీకు ఎందుకు మనసు ఒప్పుకుంటలేరు, ఎందుకు మీరు సహకరిస్తలేరు? అది మెయిన్ డౌట్ ఇక్కడ. ఇంకో మాట, ఇంకా 3వ ప్రశ్న మీరు అడిగారు. ఏమని అడిగారంటే, వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు, ఏది దేశంలో మిగతా వాటికంటే మనకి ఎక్కువ వస్తుందని చెప్పి. ఏం చెప్పింది సార్? ఏది ఆర్థిక శాఖ చెప్పిందా, నీతి ఆయోగ్ చెప్పిందా, లేకపోతే క్యాగ్ రిపోర్ట్ చెప్పినాయా, లేకపోతే నేషనల్ ఆడిట్ సంబంధించిన ఏదైనా రిపోర్ట్ మన దగ్గర ఉన్నాయా, FRBM చట్ట ప్రకారం ఉందా? భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకి ఏ విధంగా వచ్చిందో కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. 2014 నుంచి మొన్నటి వరకు కూడా గణాంకాలు వచ్చాయని కూడా గతంలో కిషన్ రెడ్డి చెప్పారు స్వయంగా. సో అలా 11.5 లక్షల కోట్లు తీసుకుపోయింది. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం వారిని మాట్లాడండి. నేను ఏమంటున్నా, రూపాయి తీసుకుపోతే 40 ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఈ 11 లక్షల కోట్లని 40 కిందికి చూడండి. ఇక తీసుకుపోయింది ఎంత, దాన్ని మీరు కౌంట్ చేయండి. ఇంత దాదాపు ఒక 26 నుంచి 27 లక్షల కోట్ల వరకు ఇక్కడ నుంచి తీసుకుపోయి ఉంటారు. సరే, కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి డిఫెన్స్ లో ఇంకెక్కడ అది హోంశాఖలో పెట్టుబడి, అది పైసలు పోతాయి మనకి. ఎందుకంటే దానికి భారతీయ జనతా పార్టీ గతంలో ఒక వెంకట గారు ఒక నిమిషం. భారతీయ జనతా పార్టీ దానికి సంబంధించి గతంలో ఒక విషయాన్ని కోట్ చేసింది. ఒక కుటుంబంలో ఒకరికి ఆదాయం ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి ఆదాయం తక్కువ ఉండొచ్చు, కానీ కుటుంబం మొత్తాన్ని కూడా సమానంగా చూసుకోవాలి, అంటే దేశం మొత్తాన్ని కూడా సమానంగా చూసుకోవాలి అనేటువంటి ఒక మాట. సో దానికి సంబంధించి ఇతర రాష్ట్రాలు కావచ్చు, లేకపోతే కేంద్రం ఆ కోణంలో చూస్తుంది కదా అనేటువంటి ఒక మాట. అందుకోసమే ఎంత వస్తోంది, మనకి తిరిగి ఎంత ఇస్తున్నారు అనే దానికన్నా దేశం మొత్తం బాగుందా లేదా అనేది కూడా ఒకంత ఆలోచించాలని కూడా సూచించినటువంటి పరిస్థితి ఉంది. అలా చూడకూడదు అంటారా మీరు అన్నదాని ప్రకారం? ఇప్పుడు దాంట్లో గుజరాత్ ని మినహాయించుదామా మురళి గారు? గుజరాత్ ని మినహాయించాలా లేకపోతే ఆ విషయంలో నేను ఇంకో మాట కూడా స్పష్టంగా చెప్పే ప్రయత్నం. ధనిక రాష్ట్రాల నుంచి పేద రాష్ట్రాలు కూడా పంచేదే కదా కేంద్ర ప్రభుత్వం, అదే విధంగా సమానంగా చూస్తుంది. మురళి గారు, ఇప్పుడు ఎక్కడికి మీరు వెళ్ళినా, రింగ్ రోడ్ ఎక్కినా లేకపోతే ఏ రోడ్డుకి వెళ్ళినా కూడా అక్కడ నుంచి మీరు టోల్ గేట్ పైసలు కడతారు కదా. ఆ పైసలు డైరెక్ట్ ఆదాని గారి కంపెనీ అయినా గుజరాత్ కి వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాకే 170 రూపాయలు నేను ఆదానికి కట్టొచ్చిన మురళి గారు. ఇక్కడ మా ఖమ్మం సూర్యాపేట హైవే మధ్యలో ఆదాని గారి ఏదైతే మన టోల్ గేట్ ఉంటుందో, రోడ్డు బాగానే బిల్డ్ చేసిన వాళ్ళు, దానికి ఒక టోల్ గేట్ ఉంటుంది. ఆ పైసలు డైరెక్ట్ ఆదాని గారికి వెళ్ళాలంటే గుజరాత్ పోయినట్టు ఆ పైసలు కాంగ్రెస్ పార్టీలు పట్టుకోవచ్చు కదా. మరి కాంగ్రెస్ పార్టీలు పట్టుకోవచ్చు కదా, వాళ్ళు కూడా ఆదాని అవుతారు కదా. సార్ నేనేమంటున్నా అంటే ఈ దేశంలో తెలంగాణ రాష్ట్ర వాటాన్ని కుచించుకొని ఇవ్వాల్సిన అవసరం బీజేపీ ప్రభుత్వానికి లేదు. మేము కూడా ఎక్కడ సార్ మేమేమంటున్నాం, మీ దగ్గర మేము రాజకీయాలు మాట్లాడదలుచుకోలే. మాకొక్కటే తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణ హక్కు, తెలంగాణ ఆత్మగౌరవ విషయానికి వచ్చినప్పుడు
ఏదైతే తెలంగాణ డెవలప్మెంట్ లో కీ రోల్ ప్లే చేసే అంశాలు ప్రధానంగా ట్రిపుల్ ఆర్ చుట్టూ కనెక్టివిటీ రైల్వే కానీ, లేకపోతే మనకు మెట్రో ఫేజ్ 2 కానీ, లేకపోతే ఇంకా కొన్ని విషయాలు ఏదైతే ఉందో దాంట్లో మీ ఇన్వాల్వేషన్ కావాలి, మీ హస్తం కావాలి, మీ ప్రమేయం కావాలి. మేము ఒకటి అంటున్నాం వెంకటరెడ్డి గారు, రేపు ఇదంతా చేసిన తర్వాత ఇదంతా చేసిన తర్వాత ఒకసారి వెంకటరెడ్డి గారితో మీరు అన్నట్టుగా పర్మిషన్ల విషయమైనా సరే ఎందుకు వెంకటరెడ్డి గారు పర్మిషన్ల కోసమైనా సరే ఆ 18% అమౌంట్ విషయం పక్కన పెడితే దాన్ని ఏదో విధంగా సరే రుణాల రూపంలోనో ఏదో విధంగా తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి రాష్ట్ర వాటా ముందు పెట్టైనా లేకపోతే ఇతరత రుణాలతోనైనా సరే ముందు స్టార్ట్ చేసుకుంటాం. కానీ పర్మిషన్స్ ఇవ్వడానికి ఏమైంది, తెలంగాణ అంటే అంత చిన్న చూప అనేటువంటి మాట అది వాస్తవం అన్నట్టుగా కూడా కనపడుతుంది. మరి ఎందుకు భారతీయ జనతా పార్టీ జాప్యం చేస్తుంది? మురళి గారు దీనికి సంబంధించిన ఏదైతే అంశం ఉందో, ఏవైతే మార్పులు ఉన్నాయో మార్పులు సబ్మిట్ చేసిన తర్వాత దాని మీద ఎక్సర్సైజ్ ఉంటుంది, స్టడీ చేస్తారు. ఈ రోజు రేపో వస్తుంది, రేపో ఎల్లుండి వస్తుంది, కానీ దాన్ని ఇవ్వట్లేదు అంటే ఇమ్మీడియట్ కాదు కదా. ఇమ్మీడియట్ గా మీరు అడగగానే ఇమ్మీడియట్ గా ఇవ్వరు కదా. కేంద్ర ప్రభుత్వం దానికి కావాల్సిన సాధ్యాలన్నీ పరిశీలించిన తర్వాత డెఫినెట్ గా ఇస్తుంది. మరి ఇమ్మీడియట్ కావాలంటే అది మరి ఎట్లా అవుతుంది చెప్పండి? రాజకీయ ప్రాధాన్య క్రమంలో లేదు ఒక మాట, రాజకీయ ప్రాధాన్య క్రమంలో వెళ్తాయా లేకపోతే వచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయ వనరుల్లో పంపకాల రూపంలో పక్క వెళ్తాయంటే ఎలా చూడాలి? ఈ రెండు కోణాలు చూడాలి. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా తోడ్పడతాయి, రాష్ట్ర అభివృద్ధికి వాటి లక్ష్యంగా ముందుకు పోతాయి. ఇంతకుముందు సోదరు అంటారు మరి 45 రూపాయి ఇస్తే 45 పైసలు 43 పైసలు ఇక్కడ వస్తా ఉన్నాయని చెప్పంటున్నారు. ఏది తెలంగాణ రాష్ట్రానికి ఇస్తా ఉన్నారు. వాళ్ళ హయాంలో 58 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉండే 2004 నుంచి 2014 వరకు వాళ్ళు ఇచ్చింది ఎంత? మన రూపాయి ఇక్కడి నుంచి ఇస్తే వాళ్ళు ఇచ్చింది 23 పైసలు. 23 పైసలు అంటే 45 పైసలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన తర్వాత ఇస్తా ఉంటే దాన్ని కూడా వాళ్ళు సహించలేకపోతా ఉన్నారు. డెఫినెట్ గా మిగతా రాష్ట్రాలు కూడా బాగుపడాలనే లక్ష్యం 2047 వికసిత భారత్ లక్ష్యంగా అన్ని రాష్ట్రాలు బాగుపడితేనే అన్ని రాష్ట్రాల ప్రజలు బాగుపడితేనే రేపొద్దున మనం నెంబర్ 1 స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి నిన్న ఈ నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రంతో పాటు మిగతా పేద రాష్ట్రాలు కూడా బాగుపడాలని ఆలోచన. ఇది గుజరాతా లేకపోతే బీహారా లేకపోతే ఉత్తరప్రదేశ్ ఇంకోట. నేను ఒక్కొక్క ప్రశ్న అడుగుతా ఉన్నాను. మనం ఏదైతే పన్నులు పన్నులు కడతామున్నామో ఈ ఆదాయం అంతా కూడా వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ డిఫెన్స్ కానీ, ఏవియేషన్ కానీ, రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు? మనం చేస్తున్నారు, రాష్ట్రాలు చేస్తున్నాయా? మొత్తం కేంద్రమే చేస్తా ఉంది కదా. కేంద్ర ప్రభుత్వం నిధులతోటే చేస్తా ఉంది కదా. ఈ తెలంగాణ రాష్ట్రానికి గత 10 సంవత్సరాల కాలంలో 11 సంవత్సరాల కాలంలో 11.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. ఇది బీఆర్ఎస్ అడిగినా అడగకపోయినా, కేసీఆర్ అడిగినా అడగకపోయినా, కాంగ్రెస్ పార్టీ అడిగినా అడగకపోయినా మీ మొన్న ఇప్పటికీ 2-3 సార్లు మీ ముఖ్యమంత్రితో పాటుగా రాష్ట్ర మంత్రులు కూడా ఈ రోడ్లు ఏవైతే ఇనాగరేషన్ సెరమనీలో పాల్పంచుకున్నారా లేదా వాళ్ళకి తెలుసా లేదా? ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో ఏం చెప్పారు? తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తా ఉన్నాయి, డెఫినెట్ గా వస్తా ఉన్నాయని చెప్పారు. ఈవెన్ ట్రిపుల్ ఆర్ గురించి కూడా చెప్పారు. ఈవెన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా రోడ్ల భవనాల శాఖ మంత్రి గారు ఆయన ప్రతిసారి కూడా కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ దగ్గరికి డైరెక్ట్ పోయి మాకు ఇది కావాలంటే ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేస్తా ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ కి 4 గ్రీన్ ఫీల్డ్ కారిడార్స్, హైదరాబాద్ విజయవాడ కానీ, హైదరాబాద్ వరంగల్ కానీ, హైదరాబాద్ నాగ్పూర్ కానీ, హైదరాబాద్ బెంగళూరు కానీ ఇంత పెద్ద రోడ్లు వచ్చినాయంటే 2014లో వచ్చినాయి. ఈ రోడ్లన్నీ కూడా గ్రామాల్లో ప్రతి గ్రామానికి ఒక డాంబర్ రోడ్డు, తార్ రోడ్లు వచ్చినాయంటే మరి 2004 నుంచి 14లో వచ్చినాయి. రైతులు ఈ సంవత్సరంన్నర కాలంలో తెలంగాణకు ఒరిగినటువంటి అతి భారీ ఊరట ఏంటి అని అంటే భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది? రైల్వే ప్రాజెక్ట్స్ ఇప్పుడు కంటిన్యూషన్ దగ్గర 35,000 కోట్ల రూపాయలతోటి కంటిన్యూ అవుతా ఉన్నాయి. మొన్న వచ్చినప్పుడు కూడా రైల్వే ప్రాజెక్ట్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్నాయి కదా వెంకటరెడ్డి గారు. సో దానికి దానికి నేను చెప్తున్నా దేశవ్యాప్తంతో పాటుగా మరి ఈ రాష్ట్రాన్ని కూడా బాగుపరచాల ఆలోచనతో మేమంతా కూడా కంకణం కట్టుకొని భారతీయ జనతా పార్టీ కృషి చేస్తా ఉంది. నేను చెప్తాను కదా, వీళ్ళు అడగకపోయినా కూడా డెఫినెట్ గా ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తూనే ఉంటాయి, అది కంటిన్యూస్ గా వస్తుంటాయి, ఎవ్వరు కాదనలేదు సత్యం. తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉండగా విమర్శలకే పరిమితమయ్యారు తప్ప అక్కడి నుంచి తీసుకొచ్చేటువంటి నిధుల విషయంలో తేలిపోయారనేటువంటి విమర్శల్ని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నప్పుడు దాన్ని స్ట్రాంగ్గా డిఫీట్ చేయడంలో ఎందుకు ఫెయిల్ అవుతుంది? ప్రజల్లో కావచ్చు లేకపోతే పార్టీ నేతలైనా సరే బలంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేటువంటి ఒక మాట అందులో ఫెయిల్ అయినట్టుగా భారతీయ జనతా పార్టీ భావించట్లేదా?
ఇప్పుడు నేను ఇంతకుముందు మురళి గారు నేను చెప్పాను ఇంతకుముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన ఉండే 10 సంవత్సరాలలో 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టి మేము చేసాము అభివృద్ధి చేశామని క్లియర్ పబ్లిక్ గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు చెప్పారు 2023 ఎన్నికల ముందు. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం కావాలి చెప్పండి వీళ్ళకి? అది కూడా అబద్ధమా? అది కూడా అసత్యాలా? అవన్నీ కాదు కదా. అదే విధంగా ఈ 16 నెలల కాలంలో కూడా దగ్గర 1,50,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడతా ఉన్నాయి. రోడ్లు కానీ, హైవేస్ కానీ, స్కైవేస్ కానీ, మన ఎయిర్పోర్ట్ కానీ. కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటంటే లేదు, కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటి అంటే ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పుడు ఎంతో కొంత స్వార్థంగా ఆలోచించి ఇతర రాష్ట్రాల కేంద్ర మంత్రులు ఆయా రాష్ట్రాలకు బెనిఫిట్స్ తీసుకొని వెళ్తే బాగుండేది. అంటే ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ లేనందువల్లే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన తెలంగాణ విభాగం ఇలా వ్యవహరిస్తోంది అనేటువంటి ఒక విమర్శకి మనం ఊతం ఇచ్చినట్లుగా చూడకూడదంటారు. అది లేదు, ఎట్టి పరిస్థితులు అది కాదు మురళి గారు. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు, కాదన్నా అవునన్నా కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. తెలంగాణ రాష్ట్రం డెవలప్ చేయాలనే ఆలోచన ఉంది. వాళ్ళు అడిగిన డిఫెన్స్ కారిడార్స్ కానీ, లేకపోతే గ్రీన్ ఫీల్డ్ కారిడార్స్ కానీ, బందర్ నుంచి డ్రైపోర్ట్ కానీ ఇవన్నీ కూడా తప్పకుండా వచ్చే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఇటు భారతీయ జనతా పార్టీ మీద బురదలానికి ప్రయత్నం చేస్తారు. అంతకంటే ఏం లేదు. అక్కడ కావాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి. అక్కడ మరి మాకు బుద్ధి చెప్పే అవకాశాలు ఉంటాయని చెప్పి ఇప్పటి నుంచే వీళ్ళు భారతీయ జనతా పార్టీ అటువంటి రాజకీయ ప్రణాళిక అటువంటి రాజకీయ వ్యూహంలో భాగంగా ఈ విమర్శలు చేస్తున్నారా, లేకపోతే నిజంగా వారు చెప్పినటువంటి లిస్టు ప్రకారం ఇటు డ్రైపోర్ట్ కావచ్చు, లేకపోతే మెట్రో విస్తరణ కావచ్చు, లేకపోతే ఇతరతర రాష్ట్రానికి రావాల్సినటువంటి అంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి అన్ని కూడా పెండింగ్లో ఉన్నాయి, కరెక్టే, కావాలనే భారతీయ జనతా పార్టీ ఇలా చేస్తుందనేటువంటి భావన ప్రజల్లో కూడా వెళ్ళకముందే బీజేపీ దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటే బాగుండేది అనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ నాయక్ గారు, వెంకటరెడ్డి గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్.